ఒక్క బంతి, కేవలం ఒక్క సరైన త్రో, అదే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలను బ్రతికించి ఉండేది. కానీ ఐపీఎల్ 2026లో జరిగిన ఈ మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చగా మారింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. కానీ ఎంఐ మాత్రం ఒక చిన్న తప్పిదంతో టోర్నమెంట్ నుంచే బయటపడింది. అసలు ఆ చివరి ఓవర్లో ఏం జరిగింది? ఎవరి తప్పిదం ముంబైకి భారీ షాక్ ఇచ్చింది? ఇప్పుడు పూర్తి డ్రామా చూద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లోనే అత్యంత టెన్షన్ మ్యాచ్లలో ఒకటిగా నిలిచింది. మ్యాచ్ చివరి ఓవర్కి ఆర్సీబీకి కావాల్సింది 15 పరుగులు. ముంబై తరఫున యువ ఆల్రౌండర్ రాజ్ బావా బంతి చేతబట్టాడు. క్రీజులో రొమారియో షెఫర్డ్, రసిక్ సలాందార్ ఉన్నారు. స్టేడియంలో టెన్షన్ పీక్కి చేరింది. కానీ మొదటి బంతి నుంచే రాజ్ బావా ఒత్తిడిలో కనిపించాడు. మొదట వైడ్, తర్వాత నోబాల్. కీలక సమయంలో ఇలా అదనపు పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు తిరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇది ఫైనల్ ఓవర్ లేదా ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇటీవలే ఆర్సీబీ స్టార్ బ్యాటర్లు వరుసగా ఫెయిల్ అవుతుండటంతో జట్టు మీద భారీ ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా గత మ్యాచ్లో కోహ్లీ త్వరగా అవుట్ కావడం ఫ్యాన్స్ ని షాక్కి గురిచేసింది. కానీ ఈ మ్యాచ్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడి జట్టుని గెలిపించారు. అదే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ చివరి బంతికి ఆర్సీబీకి కావాల్సింది 2 పరుగులు. బావా వేసిన బంతిని రసిక్ నేరుగా బౌలర్ వైపే ఆడాడు. అక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. బావా బాల్ను క్లీన్గా ఆపలేకపోయాడు. బాల్ మిడ్ ఆన్ వైపు వెళ్ళింది. అదే సమయంలో అతను బౌలింగ్ ఎండ్ దగ్గరికి వెళ్లాల్సింది పోయి మధ్యలోనే నిలబడ్డాడు. ఫీల్డర్ బౌలింగ్ ఎండ్కి త్రో చేసి ఉంటే రన్అవుట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క సరైన త్రో ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్లేది అంటూ మాజీ క్రికెటర్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ గతంలో జరిగిన కొన్ని డ్రమాటిక్ రన్ అవుట్స్ ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ధోనీ స్టైల్లో వేగంగా స్టంప్స్ కొట్టే అవకాశం మిస్ అయిందని చాలామంది అంటున్నారు. కొందరు అయితే ఇది ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ మిస్టేక్ అని కూడా కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన ముంబై స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం యువ ఆటగాడు రాజ్ బావాకి మద్దతుగా నిలిచాడు. అతను ఈ సీజన్ మొత్తం బాగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్ బాధ్యత తీసుకుని ఆల్మోస్ట్ మ్యాచ్ మాకు గెలిపించేవాడు అని చెప్పాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేస్ నుంచి బయటపడింది. వారితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా టోర్నమెంట్కు గుడ్ బై చెప్పింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం ఈ థ్రిల్లింగ్ విక్టరీతో మళ్లీ రేస్లోకి వచ్చేసింది. అయితే మీ అభిప్రాయం ఏంటి? ముంబై ఓటమికి అసలు కారణం రాజ్ బావా ఒత్తిడా, లేక ఆ చివరితో తప్పిదమా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఇలాంటి ఐపీఎల్ డ్రామా అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.